హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. ఇవి మరమరాలు, శనగపప్పు, కారం, ఉప్పు, లెమన్ అండి, కొద్దిగా కారాలండి. మనం శనగపిండితో తయారు చేసినవి. వీటితో ఇప్పుడు మనం మురుముర మసాలా తయారు చేద్దామండి. చూడండి, మా పిల్లలు వర్షంగా ఉంది, ఈ మసాలా తయారు చేయమని చెప్పారండి. అందుకని ఈ మసాలా తయారు చేస్తున్నానండి. మా వీడియోని తిలకించండి ప్లీజ్. రెడ్ చిల్లీ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపారండి పిల్లలు. ఇదేదో వెరైటీగా తయారు చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, వాటర్తో రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ అయిందండి. ఇక మరమరాల్లో లిక్విడ్ యాడ్ చేశారండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఉప్పు కూడా మరమరాల్లో బాగా మిక్స్ చేస్తున్నారండి. వాటర్లో రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసి కొద్దిగా నామమాత్రంగా వాటర్ యాడ్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ అందులో మిక్స్ చేశారండి. తర్వాత ఉప్పు కలిపారండి ఆ మరమరాల్లో. ఇక నెక్స్ట్ కొద్దిగా శనగపప్పు అండి, అంటే పుట్నాలు, అవి యాడ్ చేశారండి. అవి కూడా చక్కగా మిక్స్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. ఇవి కారాలండి. బేషన్ ఆట శనగపిండిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఆయిల్లో అవి పిండి యాడ్ చేశారండి. కారాలాగా తయారు చేశారండి, మామూలుగా మనం చక్రాల గిద్దలతో. చూస్తున్నారు కదండి. ఇక నెక్స్ట్ లెమన్ అండి, లెమన్ జ్యూస్ అండి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇదేదో కొత్త రకం మురుముర మసాలా అంటండి మా పిల్లలు తయారు చేశారు. మీకోసం నేను ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేశానండి. మా ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి. బై అండి.